మనం ఒకవేళ ఇలా రాసాం అనుకో, ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ రాసాం, ఏమవుతుంది, జస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఏ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది, దాంట్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది, సంథింగ్ లైక్ ఏ అనే ఒక వేరియబుల్, దానికి సంబంధించి ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అవుతాయి. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఇందులో ఇనీషియల్ గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది, మనం కావాలంటే దానికి ఒక వాల్యూ సెట్ చేయొచ్చు, అది క్లియర్. దిస్ ఈజ్ ఏ నార్మల్ వేరియబుల్. అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, ఇంట్ బి ఆఫ్ 6 అన్నాం. మీనింగ్ ఏంటి, బి అనేది ఇప్పుడు నార్మల్ వేరియబుల్ కాదు, అరే వేరియబుల్. మీన్స్ ఇట్ కెన్ హోల్డ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్. సెట్ ఆఫ్ అంటే ఎన్ని వాల్యూస్, 6 వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలిగేలాగా బి అనే వేరియబుల్ క్రియేట్ చెయ్యి అని చెప్తున్నాం. సో బి ఈస్ నౌ అరే వేరియబుల్, నాట్ ఏ నార్మల్ వేరియబుల్. ఇప్పుడు ఏ అనేది నార్మల్ వేరియబుల్. సో అకార్డింగ్లీ బి కోసం మెమరీ ఎట్లా అలొకేట్ అవుతుంది, ఇట్ బి సంథింగ్ లైక్ బి 1 2 3 4 5 6. సో ఇక్కడ మనకి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఈచ్ లొకేషన్ కి ఒక నెంబర్ ఉంటుంది. జనరల్ గా ఎట్లా ఉంటుంది ఆ నెంబర్స్ అనేవి, 0 1 2 3 లైక్ దట్. 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. దీస్ ఆర్ ది లొకేషన్స్. అండ్ యాక్చువల్ డేటా ఏముంటుంది, మనం క్రియేట్ చేసినప్పుడు ఒక అరేని క్రియేట్ చేస్తే, ఇంటిజర్ అరే ఒకటి క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా అందులో మొత్తం గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. మనం ఏ వాల్యూ ఇవ్వాలనుకుంటే ఆ వాల్యూ ఇస్తాము, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటి, నాకు సెట్ ఆఫ్ అరేస్ ని, మనం ఆల్రెడీ క్యారెక్టర్ అరేస్ చూసాం, అట్లాగే 2 డైమెన్షనల్ క్యారెక్టర్ అరేస్, అట్లాగే 2 డైమెన్షనల్ ఇంటిజర్ అరేస్ మీద వర్క్ చేయబోతున్నాం. అంటే ఎలా ఉంటుంది, ఇంట్ సి ఆఫ్ సపోజ్ 3 4 అండ్ రాసాం అనుకోండి. మీనింగ్ ఏంటి, సి అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవ్వాలి, ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్, అట్లాగే సి అనే వేరియబుల్ క్రియేట్ అవ్వాలి. అండ్ సి ఈజ్ ఆల్సో ఎన్ అరే వేరియబుల్, నాట్ ఏ నార్మల్ వేరియబుల్. ఇందులో ఈ మూడిట్లో ఏ ఒక్కటే నార్మల్ వేరియబుల్, బి అండ్ సి అనేవి అరే వేరియబుల్స్. లైక్ సి ఆఫ్ 3 4 అన్నాం అనుకోండి. మీనింగ్ ఏంటి, 3 రోస్ ఉండాలి, ఒక్కొక్క రోలో 4 ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఒక నార్మల్ అరే క్రియేట్ చేసినప్పుడు కాన్సెప్ట్ ఏంటి, ఒకటే రో ఉంటుంది. ఇక్కడ ఒకటే రో, ఇదిగో ఈ బి అనే ఒకటే రో, ఈ రోలో మొత్తం 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాం, 4 ఎలిమెంట్స్ ఉండే రోస్ కావాలి, కానీ ఎన్ని కావాలి, 3 కావాలి అలాంటి. సో ఫర్ దట్ సి అనే ఒక అరే తీసుకున్నాం, దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉండాలి. ఎన్ని ఉండాలి అట్లాంటివి, 3 ఉండాలి. సో మెమరీ విల్ బి అలొకేటెడ్ లైక్ దిస్. ఇప్పుడు సి అనే దానికోసం ఇంత మెమరీ అలొకేట్ అవుతుంది. ఇందులో రో నెంబర్స్ 0 1 2 అని ఉంటాయి, అట్లాగే కాలం నెంబర్స్ 0 1 2 ఇలా ఉంటుంది. సో ఇప్పుడు సికి సంబంధించిన మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుందంటే, ఇది రోస్ అండ్ కాలమ్స్ లో మనకి మెమరీ అలొకేట్ అవుతుంది అని అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా ఇంటర్నల్ గా ఈ మొత్తం 12 లొకేషన్స్ ఉన్నాయి కదా, 3 into 4 మొత్తం 12 లొకేషన్స్ ఉన్నాయి కదా. ఇంటర్నల్ గా ఈ 12 లొకేషన్స్ ఒకదాని పక్కన ఉంటాయి. అంటే ఈ 4 పక్కనే నెక్స్ట్ ఇంకో 4, ఆ పక్కనే ఇంకో 4, మొత్తం 12 కలిపి ఒకటే లైన్ లో ఉంటాయి. బట్ దాని ప్రస్తుతం మీరు మైండ్ లో పెట్టుకోవద్దు. బట్ ఇంటర్నల్ గా మీకు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్సైడ్ అనేది చూసినప్పుడు అది చూద్దాం. బట్ ప్రస్తుతానికి మాత్రం యూ కీప్ ఇన్ మైండ్ దట్ దిస్ ఈస్ అలొకేటెడ్, మెమరీ ఈస్ అలొకేటెడ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఒక చిన్న ఒక టేబుల్ లాగా మనకు మెమరీ అలొకేట్ అవుతుంది అనుకోవచ్చు. ఈ టేబుల్లో మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా మనకి నెంబరింగ్ ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నెంబరింగ్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో లైక్ నార్మల్ అరేస్ ఎట్లయితే 0తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా మొత్తం 3 రోస్ ఉన్నాయి. అంటే ఏంటి, 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, మొత్తం 3 రోస్. అట్లాగే 4 కాలమ్స్ ఉన్నాయి, 0 1 2 3, ఈ 4 కాలమ్స్ మనకు. అండ్ లోపల డేటా ఏముంటుంది, అగైన్ మొత్తం గార్బేజ్ డేటా ఉంటుంది. మనం ఏం చెప్పలేదు కాబట్టి గార్బేజ్ డేటానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని స్టేట్మెంట్స్, అసైన్మెంట్స్ చేద్దాం. ఎలా చేస్తే ఏమవుతుంది, లైక్ ఏ ఈక్వల్ టు 10 అని రాసాము. అంటే మీనింగ్ ఏంటి, ఏ అనే నార్మల్ వేరియబుల్లోకి, అంటే ఏ అనగానే ఏమవుతుంది, డైరెక్ట్ గా ఈ లొకేషన్ రిఫర్ అయిపోతుంది. దీనిలోకి 10 అనే వాల్యూ ఇవ్వు అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ 10 అనే వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి బి ఈక్వల్ టు 20 అని అనుకోండి. ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే బి అనేది ఒక ఇండివిజువల్ లొకేషన్ కాదు. బి అనేది ఎ కామన్ నేమ్ ఫర్ ది ఎంటైర్ అరే. ఈ అరే మొత్తానికి సంబంధించిన కామన్ నేమ్. ఆ కామన్ నేమ్ కి మనం డైరెక్ట్ అసైన్మెంట్ చేయకూడదు. అంటే అరే నేమ్ కి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా బి ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 30 అట్లా ఇవ్వకూడదు. బికి ఏం అసైన్ చేయొచ్చు అంటే ఏం అసైన్ చేయకూడదు. ఇంకా చెప్పాలంటే
ఒక అరే నేమ్ కి లైక్ బి అనేది అరే, అట్లాగే సి అనేది కూడా అరేనే కదా, 2 డైమెన్షనల్ అరే అంటే రోస్ అండ్ కాలమ్స్ గా ఉన్న అరే. బి ఈక్వల్ టు అని కానీ సి ఈక్వల్ టు అని కానీ ఎప్పుడు రాయకూడదు, బ్లైండ్ గా చెప్పాలంటే. ఒక అరేకి ఎప్పుడు అసైన్మెంట్ చేయకూడదు. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ వ్యాలిడ్, అలా రాయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఎలా రాయొచ్చు మనకు ఆల్రెడీ తెలుసు. బిలో 0th లొకేషన్ లో ఒక వాల్యూ ఇవ్వచ్చు, 3rd లొకేషన్ లో ఒక వాల్యూ ఇవ్వచ్చు. ఎట్లా ఇస్తాం, లైక్ బి ఆఫ్ 0 ఈక్వల్ టు 30 అని అనుకో. అప్పుడు బి అనే అరేలో 0th లొకేషన్ లోకి 30 అనే వాల్యూ వస్తుంది. అట్లాగే బిలో 3rd లొకేషన్ లోకి ఒక వాల్యూ ఇవ్వాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, బి ఆఫ్ 3 ఈక్వల్ టు సమ్ 40 అవుతుంది. బి ఆఫ్ 3 ఈ లొకేషన్ లోకి 40 అనే వాల్యూ వస్తుంది. అట్లాగే నాకు 1 అనే లొకేషన్ లో ఒక వాల్యూ ఇద్దాం అనుకున్నాను. ఏం చేస్తాం, బి ఆఫ్ 1 ఈక్వల్ టు సమ్ 50. అప్పుడు బిలో 1 అనే లొకేషన్ లోకి 50 అనే వాల్యూ ఇస్తాం. ఇప్పుడు బి అనే అరేలో మనం 3 లొకేషన్స్ లోకి డేటా ఇచ్చాం, మిగిలిన 3లో డేటా ఇవ్వలేదు. డేటా ఇవ్వకపోతే ఏముంటుంది, అందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది, అంతేగాని ఖాళీగా ఎప్పుడు ఉండదు, ఎంటీ లొకేషన్ ఎప్పుడు ఉండదు. మనం ఇక్కడ చూడడానికి ఎంటీగా ఉంది, బట్ యాక్చువల్లీ ఇట్ కంటైన్స్ సమ్ నెంబర్. అదేంటంటే మనం ప్రిడిక్ట్ చేయలేని నెంబర్, ఏదో సిస్టమ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తుంది. అలా ఏదో నెంబర్ ఇచ్చేస్తుంది కాబట్టి దాన్ని గార్బేజ్ వాల్యూ అంటే మనకు యూస్ కాని వాల్యూ, వేస్ట్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ గార్బేజ్ వాల్యూ అని చెప్తాం. అట్లాగే కమింగ్ డౌన్, సి ఈక్వల్ టు 60 అని ఇచ్చామనుకో. యాక్సెప్ట్ చేస్తుందంటే నో చేయదు. ఎందుకు, సి అనేది ఒక ఇండివిజువల్ లొకేషన్ ని రిఫర్ చేయట్లేదు. ఇండివిజువల్ లొకేషన్ లోకే మనం 13 or 40 ఇవ్వగలుగుతాం. సి ఈక్వల్ టు 60 అంటే దీన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే ఒకవేళ మనం ఆ కామెంట్స్ తీసేస్తే ఎర్రర్ వస్తుంది. ప్రస్తుతానికి దిస్ ఈజ్ నాట్ గుడ్. సి ఒక అరేలోకి డైరెక్ట్గా అసైన్మెంట్ చేయకూడదు. అండ్ ఇప్పుడు సి ఆఫ్ 0లోకి ఒక వాల్యూ ఇద్దాము, లేదా సి ఆఫ్ 1లో సి ఆఫ్ 1 అంటే ఏంటి, సి అనే అరేలో ఫస్ట్ 1 అంటే సి ఆఫ్ 1 అంటే ఈ మొత్తం ఈ రో మొత్తాన్ని రిఫర్ చేసినట్లు. అంటే బి కూడా అంతే కదా, ఈ రో మొత్తాన్ని రిఫర్ చేసినట్లే. కాబట్టి రో మొత్తాన్ని రిఫర్ చేసేదానికి కూడా డైరెక్ట్ అసైన్మెంట్ చేయకూడదు. కాబట్టి సమ్వేర్ మనం సి ఆఫ్ 1 ఈక్వల్ టు సమ్ 70 అని ఇస్తే ఇది కూడా ఎర్రర్ వస్తుంది. సో దాన్ని కూడా కామెంట్ చేస్తాం. అట్లా కూడా రాయకూడదు. సిలోకి అసైన్ చేయకూడదు, సి ఆఫ్ 1 కి అసైన్ చేయకూడదు. ఎలా అసైన్ చేయాలి, సి అనే అరేలో అంటే సి అనే 2 డైమెన్షనల్ అరేలో సెకండ్ రోలో 3rd ఎలిమెంట్ కి ఒక వాల్యూ ఇవ్వాలి. అంటే ఈ పర్టికులర్ లొకేషన్ మనం రిఫర్ చేసినట్టు సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ కి వాల్యూ ఇవ్వాలి. ఎలా ఇస్తాం అది, సి ఆఫ్ 2 3 ఈక్వల్ టు 8 అంటే సి అనే అరేలో సెకండ్ రోలో 3rd లొకేషన్ లోకి 80 అనే వాల్యూ, సిలో సెకండ్ లొకేషన్ లో 3rd లోకి 80 అనే వాల్యూ ఇస్తుంది. సిమిలర్లీ సి ఆఫ్ 1 ఈక్వల్ టు 90 అని అనుకో. అంటే సిలో 1 అనే రోలో అంటే ఫస్ట్ రోలో అంటే మనకి 0th రో ఫస్ట్ రో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోలో 3rd లొకేషన్లోకి ఈ లొకేషన్లో 90 అనే వాల్యూ ఇవ్వాలి. సి ఆఫ్ 0 ఈక్వల్ టు 100 అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది 100 అనే వాల్యూ, 0th రోలో సెకండ్ లొకేషన్లో ఈ లొకేషన్లో 100 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సి ఆఫ్ 0 0 is 100. సి ఆఫ్ 1 1 is 1. సి ఆఫ్ ఈ లాస్ట్ 3 వాల్యూస్ ఎక్కడెక్కడ స్టోర్ అవుతాయి, సి ఆఫ్ 0 0 అంటే ఈ లొకేషన్ లోకి 110 వస్తుంది. అట్లాగే సి ఆఫ్ 1 1 ఈజ్ 120 అంటే 1 1 ఈ లొకేషన్ లో 120 వస్తుంది. సి ఆఫ్ 2 0 ఈజ్ 130 2 0 అంటే సెకండ్ రో 0th కాలంలోకి 130 వస్తుంది. ఇట్లా ఒక 2 డైమెన్షనల్ అరేని మనం క్రియేట్ చేసి అంటే రోస్ అండ్ కాలమ్స్ గా ఉండే ఒక టేబుల్ లాంటిది క్రియేట్ చేసి దాంట్లో మనం వాల్యూ సెట్ చేసాం. మొత్తం 12 లొకేషన్స్ లో మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చాం, 6 లొకేషన్స్ లోకి వాల్యూస్ ఇచ్చాం, మిగిలిన 6 లో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. అట్లా ఇక్కడ కూడా మొత్తం 6 లొకేషన్స్ లో 3 లొకేషన్స్ లోకి వాల్యూస్ ఇచ్చాం, మిగిలిన 3 గార్బేజ్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఒక్క లొకేషన్ కి వాల్యూ ఇచ్చేసాం. దెన్ ఇప్పుడు ఈ డేటాని ప్రింట్ చేద్దాం అనుకుంటే
ఏ అని ప్రింట్ చేస్తాం. ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఏం ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. ఓకేనా? అట్లాగే బిలో ఉన్న 6 వాల్యూస్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఒక లూప్ తీసుకొని చేసుకోవచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ ఈచ్ వన్. దానికోసం ఒక అడిషనల్ గా వేరియబుల్ తీసుకొని i equal to 0, I less than 6, I plus plus. ఇలా రాసాను. ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అయిన వెంటనే నెక్స్ట్ లైన్లో బికి సంబంధించిన డేటా, బికి సంబంధించిన డేటా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ 10 ప్రింట్ అవుతుంది, న్యూ లైన్కి వచ్చి బి అని ప్రింట్ అయ్యి ఆ తర్వాత ఒక్కొక్క వాల్యూ బిలో ఉన్న ఈచ్ వాల్యూ 6 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. మనం యాక్చువల్గా 3 వాల్యూసే ఇచ్చాం, కానీ ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి? బికి సంబంధించి 6 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏమేమి ప్రింట్ అవుతాయి? 30, 50, ఇక్కడ ఏమొస్తుందో మనం చెప్పలేం, సమ్ గార్బేజ్ వాల్యూ. తర్వాత 40, 2 గార్బేజ్ వాల్యూస్. దిస్ ఇస్ వాట్ వి గెట్. ఓకే, సీని మనం ప్రింట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకు చూద్దాం. ఇక్కడ ఏమొచ్చు, ఏలో 10 ఉంది, బిలో 30, 50. ఈ లొకేషన్ మనం ఇచ్చింది కాదు, ఈ 24 మనం ఇచ్చిన వాల్యూ కాదు, అక్కడ డిఫాల్ట్ గా ఉన్న సమ్ గార్బేజ్ వాల్యూ అది. 40 ఓకే, 40 మనం ఇచ్చిన వాల్యూ. ఈ 0, 0 సిస్టమ్ ఆటోమేటిక్ గా ఇచ్చింది. అది మన అక్కడ జీరోనే ఉంటుందని గ్యారంటీ ఏం లేదు, అక్కడ ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఓకే, అట్లాగే ఇప్పుడు సిలో ఉన్న డేటా కూడా ప్రింట్ చేద్దాం. సిలో ఉన్న డేటా ప్రింట్ చేయాలంటే 0th రోలో 4 ఎలిమెంట్స్, ఫస్ట్ రోలో 4 ఎలిమెంట్స్, సెకండ్ రోలో 4 ఎలిమెంట్స్. వీటిని ప్రింట్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఒక లూప్ లోపల ఇంకొక లూప్ పెడదాం. ఒక లూప్ ఏమో రో నెంబర్ని రిఫర్ చేస్తూ ఉంటుంది, ఇంకొక లూప్ కాలం నెంబర్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. ఫర్ దట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్, ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ కదా, i లెస్ దాన్ 3 అని. లెస్ దాన్ 3 అంటే 2 వరకు, అంటే 0, 1, 2. దెన్ i ప్లస్ ప్లస్, దెన్ j కాలం రిఫరెన్స్, j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ 4 కాలమ్స్ కదా, అంటే 4 ఎలిమెంట్స్ ఈచ్, j ప్లస్ ప్లస్ ఎలా చెప్పాలి? సిలో 5th రోలో jth కాలం, ఇది మనం ఇస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేది సార్ జే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సిలో ఉన్న డేటా ప్రింట్ అయింది. ఎలా ప్రింట్ అయింది? ఏలో 10 ఓకే, బిలో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కదా, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇంతకుముందు ఇక్కడ థర్డ్ వాల్యూ 0, బిలో 30, 50 తర్వాత ఇంతకుముందు 24 ఉంది, ఇప్పుడు సమ్ 42,03,801. సో ఆ 24 ఇక్కడ వచ్చింది, ఎందుకంటే ఆ వాల్యూ మనం ప్రిడిక్ట్ చేయలేం. ఒక ఎగ్జిక్యూషన్ లో ఒక వాల్యూ వస్తే ఇంకొక ఎగ్జిక్యూషన్ లో ఇంకొక వాల్యూ రావచ్చు. మేబీ ఇక్కడ 0 zeros ఉన్నాయి, మేబీ అక్కడ ఇంకో వాల్యూ, వేరే వాల్యూస్ కూడా రావచ్చు ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తే. మేబీ ఐఎమ్ నాట్ షూర్, యూ కెనాట్ బి షూర్ అబౌట్ దట్. దెన్ ఇప్పుడు సిలో మొత్తం ఎన్ని ఉన్నాయి? స్టార్టింగ్ లో 110, 0, 100, 0. దీంట్లో 110, 100 మనం ఇచ్చిన వాల్యూస్, మిగిలిన 2 గార్బేజ్ వాల్యూస్, జీరోసే ఉన్నాయి గార్బేజ్ గా. నెక్స్ట్ దగ్గర 120 అండ్ 90, ఈ 2 వాల్యూస్ మనం ఇచ్చినాయి. ఇక్కడ ఉన్న ఈ బిగ్గర్ వాల్యూ లైక్ సమ్ 74,10,512 ఉంది, ఈ వాల్యూ మనం ఇచ్చింది కదా, అక్కడ ఉన్న గార్బేజ్ వాల్యూ 74 lakhs అనేది. ఇక్కడ 1 అనేది కూడా గార్బేజ్ వాల్యూ మనం ఇచ్చింది కాదు. అట్లాగే దీంట్లో కూడా 130, 80 మనం ఇచ్చిన వాల్యూస్, -124 సిస్టమ్ డిఫాల్ట్ గా అక్కడ ఇచ్చిన గార్బేజ్ వాల్యూస్. సో టోటల్ ఏమైంది? ఇక్కడ సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ఏం చేసాం? ప్రింట్ చేసాం. ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని. ఇక్కడ ఒక లూప్ తీసుకొని, outer loop, inner loop తీసుకొని, outer loop refers the number of rows, outer loop refers the number of rows and inner loop refers the
నెంబర్ ఆఫ్ కాలమ్స్. మనం ఇంతకుముందు కొన్ని ప్యాటర్న్స్ ప్రింట్ చేసాం. ప్యాటర్న్స్ ప్రింట్ చేసినప్పుడు కూడా మనం ఫర్ లూప్స్ యూజ్ చేసాం, ఆటో లూప్, ఇన్నర్ లూప్. ఓకే, సేమ్. వన్స్ యూ వన్స్ యూ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్, లైక్ రోస్ అండ్ కాలమ్స్ ఎట్లయితే అక్కడ మనం చేసాము, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు దీన్నే కొంచెం మాడిఫై చేద్దాం. ఎట్లా అంటే అక్కడ ఉన్న వాల్యూస్తో, అక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని స్లాష్, ఇప్పుడు చూడడానికి కొంచెం ఆక్వర్డ్గా ఉంది. అంటే మనకు వచ్చిన అవుట్పుట్ ఇక్కడ చూడండి, ఇది నీట్గా తెలియట్లేదు ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉంది. అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయని చూడంగానే ఇది ఒక టేబుల్ లాగా అనిపించట్లేదు. రోస్ అండ్ కాలమ్స్ లో ఉంది డేటా అని అనిపించట్లేదు. సో టు మేక్ ఇట్ మోర్ క్లీన్, దిస్ వాల్యూ is even bigger. 1 2 3 9 1. How many digits it has? 8 digits ఉన్నాయి. సో అట్లా 8 digits లోపు ఉంటే మనం ఇక్కడ ట్యాబ్ పెట్టి చేసుకోవచ్చు, లైక్ /t అని పెట్టి చేసాము. అట్లాగే ఇక్కడ ఉన్న వాల్యూస్ కూడా బి అనే నార్మల్ ఏరియాలో ఉన్న వాల్యూస్ కూడా /t తో కొంచెం బెటర్గా ఉంది. కాకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 8 ఉన్నాయి కాబట్టి ఇది పెద్దగా అయిపోయింది. సో ఈ ప్రాబ్లం కూడా రావద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే /t పెట్టేది సమ్ 10 డిజిట్స్ కంటే ఎక్కువ ఉండదు అని మన ఇంటెన్షన్. సో ఎందుకంటే ఇంటీజర్ సైజ్ మనకి మాక్సిమం 400 crores వరకు వెళ్తుంది, దట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 10 డిజిట్స్. కాబట్టి ఇలా కనుక తీసుకుంటే ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కూడా మనకి నీట్గా ట్యాబ్లెట్ ఫార్మాట్లో కనిపిస్తుంది. చూడండి, ఇది ఒక కాలం, ఈ మూడు ఒక కాలం, ఈ మూడు ఒక కాలం, ఈ మూడు ఒక కాలం. రో క్లియర్గా ఉంది, కాలం కూడా క్లియర్గా ఉంది. నా అలాగే రోకి మధ్యలో కూడా గ్యాప్ కావాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, ఇక్కడ ఇంకొక న్యూ లైన్ పెట్టుకొస్తాం. అది కూడా క్లారిటీ ఇస్తాం, గ్యాప్ ఇస్తాం. ఏలో ఉన్న డేటా ఇది, బిలో ఉన్న డేటా ఇది, సిలో ఉన్న డేటా ఇది. రోస్ అండ్ కాలమ్స్ మనం డివైడ్ చేసి పెట్టాం. ఓకే, సో ఇప్పుడు ఈ టాబ్లర్ ఫార్మాట్ ఏదైనా తీసుకున్నప్పుడు ఇట్లా అంటే ఒక టేబుల్ లాగా చూస్తే మనకి జనరల్ గా టేబుల్ లాగా డేటా ఉండే ఎలాంటి చోట్ల ఇలాంటి వాల్యూస్ స్టోర్ చేస్తూ ఉంటాం. లైక్ ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 10 members ఉన్నారు స్టూడెంట్స్. 10 members స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక 5 subjects ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, 10 rows పెట్టుకుంటాం, ఇక్కడ 5 columns పెట్టుకుంటాం. సో అప్పుడు ఏం చేస్తాం, C(10 5) అని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం అరే క్రియేట్ చేసినప్పుడే C(10 5) అని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 10 rows 5 columns, మొత్తం 10 into 5 50 locations. అలా మనం చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా మ్యాట్రిసెస్ మీద వర్క్ చేస్తున్నారు, ఇంకా ఆల్ మ్యాట్రిసెస్ లుక్ లైక్ ఎ టేబుల్, ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో ఉంటాయి కదా, రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది కదా. సో అట్లా రోస్ అండ్ కాలమ్స్ లో ఎక్కడెక్కడైతే డేటా ఉంటుందో అలాంటి డేటా మీద మనం ప్రాసెస్ చేయాలి అనుకుంటే we can use this 2-dimensional arrays. ఓకే, ఒక సింపుల్ మ్యాథమెటికల్ వేలో మనం చూద్దాం. లైక్ వాట్, ఒక అరేని ఒక మ్యాట్రిక్స్ ని రీడ్ చేసుకున్న మ్యాట్రిక్స్ జస్ట్ మళ్ళీ ప్రింట్ చేయాలి అంతే. అలా కావాలంటే ఎలా చేయొచ్చు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్స్ గో ఫ్రెష్. ఇక్కడ ఏం చేస్తున్నాను, లైక్ వాట్, ఇంట్ ఏ ఆఫ్ 3 3 అని చెప్పాను. అంటే మీనింగ్ ఏంటి, 3 rows 3 columns ఉంటే మ్యాట్రిక్స్ కావాలి, దాంట్లో డేటా రీడ్ చేసుకొని ప్రింట్ చేద్దాం. ఎలా చేయొచ్చు, I equal to 0, I less than 3, I plus plus, J equal to 0, J less than J plus plus, curly brace, value for location person B person I1. అంటే మనకి ఇక్కడ
ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లొకేషన్ నెంబర్ చెప్తున్నాం. ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్ 00. బట్ నార్మల్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అంటే ఒక మ్యాథమెటికల్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అక్కడ ఏం రావాలి మనకు మెసేజ్, ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్ 11 అని రావాలి. బట్ ప్రస్తుతం మనం 00 చేద్దాం, తర్వాత దాన్ని మాకు కావాలంటే మార్చుకుందాం. ఆ లొకేషన్లో డేటా రీడింగ్ అయితే ఏం చేద్దాం, ఆ డేటాని మళ్ళీ ప్రింట్ చేద్దాం. స్టోర్ మ్యాట్రిక్స్, స్టోరేజ్ మ్యాట్రిక్స్ ఏంటి, ఫర్ I is 0, I less than 3, I plus plus. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఆప్షన్ మన క్లారిటీ కోసం రాస్తాం. గ్యాప్ ఒక చిన్న వాల్యూ పెద్ద వాల్యూ ఎట్లా ఉన్నా కూడా మనకి ఈవెన్ గా రిజల్ట్ కనిపించడం కోసం. సో ఈచ్ రోకి ఒక న్యూ లైన్ పెట్టేవాళ్ళు కాబట్టి సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇంట్ ఏ ఆఫ్ 3 అంటే ఏమవుతుంది, ఏ అనే అరే విత్ 3 rows and 3 columns క్రియేట్ అవుతుంది. సో సంథింగ్ లైక్ దిస్, ఇక్కడ ఏ అనే అరే క్రియేట్ అవుతుంది. This is what the array is that we get. ఇక్కడ మనకి క్రియేట్ అయ్యే ఇలా వస్తుంది. అండ్ తర్వాత లూప్ కంట్రోల్ కోసం ఐజే అనే వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ లూప్ ఏం చేస్తుంది, I is 0 లోపలికి వచ్చి మళ్ళీ J is 0 లోపలికి వచ్చి ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్ 00 అని మెసేజ్ వస్తుంది. వెంటనే మనం ఒక నెంబర్ ఇస్తాం, ఇచ్చిన నెంబర్ ఏ ఆఫ్ 00లో స్టోర్ అయిపోతుంది, అంటే ఈ లొకేషన్లో స్టోర్ అయిపోతుంది. లైక్ మనం ఒక వాల్యూ 10 ఇచ్చాం అనుకోండి. నెక్స్ట్ ఇది అయిపోగానే మళ్ళీ J++, J వాల్యూ 1 అవుతుంది, I వాల్యూ 0 అలాగే ఉంటుంది. లోపలికి వచ్చి ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్ 0,1 అని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఇంకో నెంబర్ ఇస్తాం, ఇచ్చిన నెంబర్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ ఆఫ్ 01లో, అంటే 01 అంటే ఈ లొకేషన్. సపోజ్ అక్కడ 20 ఇచ్చాం అనుకున్నాం, అక్కడ స్టోర్ అయిపోతుంది. మళ్ళీ J++, J వాల్యూ 2 అవుతుంది. లోపలికి వచ్చి ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్ 02 అని అడుగుతుంది. మళ్ళీ మనం ఒక వాల్యూ ఇచ్చాం, అది 30 వస్తుంది. సపోజ్ 30 ఇచ్చాం అనుకుందాం, ఆ ఇచ్చిన 30 అందులో స్టోర్ అయిపోతుంది. అందులో స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ J వాల్యూ 3 అవుతుంది. 3 అయితే కండిషన్ ఫెయిల్, బయటకు వస్తాం, బయటకు వచ్చి మళ్ళీ పైకి వస్తాం, I వాల్యూ 1 అవుతుంది. 1 <3 ఓకే, లోపలికి వస్తాం, మళ్ళీ J వాల్యూ 0 కమింగ్ ఇన్ సైడ్, ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్. ఇప్పుడు I వాల్యూ 1 ఉంది కదా, 1, J వాల్యూ 0 ఉంటుంది, ఇక్కడ J వాల్యూ 0 10 అంటుంది, మెసేజ్ ఇస్తుంది. మనం ఒక నెంబర్ ఇస్తాం, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ ఆఫ్ 10. సపోజ్ 40 ఇచ్చాం అనుకో, 40 ఇక్కడ స్టోర్. అట్లాగే మిగిలిన లొకేషన్స్ 11, 12, దెన్ మళ్ళీ ఈ సెకండ్ టైం ఈ ఇన్నర్ లూప్ అయిపోతుంది, మళ్ళీ పైకి వెళ్తాం, I వాల్యూ 2 అవుతుంది, లోపలికి వస్తాం, 20, 21, 22లోకి డేటా తీసుకుంటాం. లైక్ 70, 80, 90 ఇచ్చాం అనుకోండి, ఆ వాల్యూస్ అక్కడ స్టోర్ అయిపోతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాం, ప్రింట్ ది స్టోర్డ్ మ్యాట్రిక్స్ అని చెప్పి మళ్ళీ సేమ్ అదే లూప్ 3 rows 3 columns కి అదే లూప్ ఎగ్జిక్యూట్ చేస్తాం, అదే డేటా మనకి ప్రింట్ అయిపోతుంది. మనం ఏమైతే ఇన్పుట్ ఇచ్చామో అది ప్రింట్ అయిపోతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్ 00, లైక్ అవే మేము ఇందాక అనుకున్న వాల్యూస్ ఇస్తాం. వాల్యూ ఫర్ 01, 20, 30, 40, 60, 70. సో డేటా అంతా అయిపోయింది, 2 వరకు అయిపోయింది. వెంటనే ది స్టోర్డ్ మ్యాట్రిక్స్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. దిస్ ఈస్ ది డేటా స్టోర్డ్ ఇన్సైడ్. ఇది ఇస్తున్నాం.
లైక్ మనం అంటే మనం అన్ని 2 డిజిట్ నెంబర్స్ ఇచ్చాం కాబట్టి ఇది చూడడానికి ఇంకా నీట్గా ఉంది. కానీ ఎక్కువ డిజిట్స్ తక్కువ డిజిట్స్ ఇచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. లైక్ ఎగ్జిక్యూట్ చేసాం. ఎంటర్ లొకేషన్ సపోజ్ 1 ఇచ్చాం, నెక్స్ట్ 100 ఇచ్చాం, నెక్స్ట్ 23 ఇచ్చాం. ఇలా ఇచ్చాం. స్టిల్ ఇట్ లుక్ లైక్ నీట్ ఫార్మాటింగ్. ఇట్లా 3 rows 3 columns డేటా వచ్చింది. ఫైన్. అయితే ఐ డోంట్ వాంట్ లైక్ దిస్. ఎట్లా 3 rows 3 columns ఫిక్స్ చేయొద్దు. ఐ వాంట్ టు క్రియేట్ యాజ్ మెనీ రోస్ యాజ్ యూజర్ వాంట్. యూజర్ కనుక నాకు 4 rows 5 columns లో నేను డేటా స్టోర్ చేస్తాను అనుకున్నాను. అప్పుడు వాళ్ళకి యూజర్కి ఆ ఫెసిలిటీ ఇవ్వాలి. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఇవ్వాలనుకున్నారో ఆ ఫెసిలిటీ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఇలా క్రియేట్ చేసుకోవాలి. 3 ఫిక్స్ చేయకుండా ఏం చేద్దాం, ఒక 10 rows 10 columns ఉండేలాగా క్రియేట్ చేస్తాం. 10 by 10 ఇచ్చాము. అప్పుడు ఏమవుతుంది, అరే క్రియేట్ అవుతుంది, బట్ లిటిల్ బిగ్గర్. This is how the memory is allocated for this one. 10 by 10 అన్నాం కాబట్టి ఇంత మెమరీ మనకి అలొకేట్ అవుతుంది. దీంట్లో యూజర్ కనుక నాకు 3 rows 4 columns అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ 3 rows లో 4 columns లో ఇంత 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 లొకేషన్ మనం యూజ్ చేసుకుంటాం, మిగిలింది వేస్ట్ గా ఉండిపోతుంది. నో ప్రాబ్లం. అలా కాదు, ఐ వాంట్ వర్క్ విత్ 7 rows అండ్ 5 columns అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, 7 rows అంటే 0 నుంచి 6 వరకు ఇన్ని రోస్, 5 columns అంటే ఇంతవరకు. ఈ ఈ ఈ సెలెక్టెడ్ ఏరియా వరకు డేటా స్టోర్ అవుతుంది, మిగిలినది ఖాళీగా ఉంటుంది. అట్లా యూజర్ ఎంత అడిగితే అంత మెమరీ ఎలికేట్ చేస్తాం అంతే. అంటే యాక్చువల్గా ఇనీషియల్గా మొత్తం మెమరీ ఎలికేట్ అవుతుంది, అంత మెమరీ యూజ్ చేసుకుంటాం, మిగిలినది ఖాళీగా ఉంటుంది, వేస్ట్గా ఉంటుంది, ఉండే ప్రాబ్లం. సో దానికోసం ఏం చేయాలి, యూజర్కి మనం ఇప్పుడు ఆప్షన్ ఇవ్వాలి. ఏంటి, ఎన్ని రోస్తో వర్క్ చేస్తాం, ఎన్ని కాలమ్స్తో వర్క్ చేస్తాం. సో ఫర్ దట్ నెంబర్ ఆఫ్ రోస్, సిమిలర్లీ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మనం లాజిక్ రాస్తున్నామో సేమ్ అదే లాజిక్ అప్లై చేస్తాం, కాకపోతే 3 అని ఫిక్స్ చేయకుండా యూజర్ ఎన్ని రోస్ ఇస్తే అది అవుటర్ లూప్ లో, ఎన్ని కాలమ్స్ ఇస్తే అది ఇన్నర్ లూప్ లో రాసుకుంటాం. కూడా ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్, ఆ డేటా మనం చేసేసుకుంటాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జిక్యూట్ చేయగానే మనకు మెమరీ అలొకేషన్ మాత్రం 10 by 10 100 లొకేషన్స్ మెమరీ అలొకేట్ అయిపోతుంది. 100 లొకేషన్ మెమరీ అలొకేట్ అయిపోతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అని ఇచ్చాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే
నెంబర్ ఆఫ్ రోస్. సపోజ్ ఐ వాంట్ టు వర్క్ విత్ 4 రోస్ అన్నాం. 4 రోస్. నెంబర్ ఆఫ్ కాలం సపోజ్ 3 అన్నాం. అంటే మీనింగ్ ఏంటి, మొత్తం 4 రోస్ యూజ్ చేసుకుంటాను, ఈచ్ రోలో మళ్ళీ 3 కాలమ్స్ యూజ్ చేసుకుంటాను, మిగిలినంతా ఖాళీ ఉండాలి, లెట్ ఇట్ బి, ఖాళీగా ఉంచితే పర్లేదు. అప్పుడు మొత్తం ఏమవుతుంది, 4 into 2 12 లొకేషన్స్ మనల్ని అడుగుతుంది. ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్ 0 0. సపోజ్ ఇక్కడ 10 20 30 0 0 0 1 0 2. ఎందుకంటే మనం 3 కాలమ్స్ అన్నాం కదా, అంటే ఏంటి 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, అంటే 0 0 0 1 0 2 అంతవరకు. నెక్స్ట్ మళ్ళీ 1 0 1 1 1 2 లైక్ 40 50 60. మళ్ళీ 1 2 అయిపోగానే మళ్ళీ 2 0 లో 70 80 90 2 2 మళ్ళీ 3 3 0 3 1 3 2 110 120. ఇది మనకి ఇస్తున్న డేటా. అంటే ఈ వాల్యూస్ అని ఎక్కడ స్టోర్ అవుతాయి, 0 0 అన్నప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ తీసుకుంటే 0 0 ఇక్కడ 10 20 వస్తుంది. నెక్స్ట్ 40 50 60 70 80 90 110 120. ఇక్కడ మన స్టోరేజ్ అంటే మొత్తం 100 లొకేషన్స్ లో 12 లొకేషన్స్ స్విచ్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనం ఇది రాసిన తర్వాత ఎంటర్ కొడతామో, stored matrix is 10 20 30 40 50 60 70 80 90 100 110 120. ఇది మనకి స్టోర్ అయిన పేరు. అలా కాదు ఇక మనం 4 rows 3 కాలమ్స్ కాకుండా సపోజ్ 3 rows 8 కాలమ్స్ అన్నాం అనుకోండి, 3 into 8 24 లొకేషన్స్ ఇక్కడ ఎలికేట్ అవుతుంది. ఆ ఏరియా మనకి ఆక్యుపై అవుతుంది, అక్కడ మన డేటా స్టోర్ అవుతుంది. లైక్ వాట్ 3 and 8 కనుక ఇస్తే 0 1 2 అట్లా 7th వరకు ఈ సెలెక్టెడ్ ఏరియా వరకు మనకి డేటా స్టోర్ అవుతుంది, రిమైనింగ్ అంతా